హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 181 పాయింట్స్ డౌన్ అయి 23,486 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 398 పాయింట్స్ డౌన్ అయి 51,209 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ సెన్సెక్స్ 728 పాయింట్స్ డౌన్ అయి 77,288 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ కూడా ఇవాళ 323 పాయింట్స్ డౌన్ అయిందండి. నిన్న ఏం చెప్పానండి, నేను ఇక్కడి నుంచి రివర్స్ కావాలి, ఒక రెడ్ క్యాండిల్ పడాలన్నాను, పడ్డది. మరి మార్కెట్ రేపటి పరిస్థితి ఏంది చూద్దాం. ఇదైతే రెసిస్టెన్స్గా పనిచేస్తుందండి. ఏంటిది 23,807 అంటే 850 అనుకోండి. అందుకోసం ఇది 850 మీదికి వచ్చినట్టు వచ్చింది, కానీ సస్టైన్ కాకుండా కిందికి వచ్చి క్లోజ్ అయిందని నిన్నటి వీడియోలో చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇది 850 పెట్టుకుందాం మనం బెంచ్ మార్క్. 850 మీద క్లోజ్ అయితే మనకు ఫర్దర్గా మళ్ళీ బుల్లిష్ మూమెంట్ చూడొచ్చు. ఇప్పటివరకు అయితే బేరిష్ మార్కెటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఒకసారి నేను చూసారు కదా, ఈ 20% దగ్గర వచ్చిందండి. ఇంకొక ఇది 50%. 50% అంటే ఎంత? 22,917 22,917 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నిఫ్టీ 50ది డౌన్ సైడ్. చూద్దాం ఏమవుతుందో. రేపు కూడా బేరిష్ అని అనుకుంటున్నానండి నేను. రేపు కూడా ఒక క్యాండిల్ కింద పడవచ్చు. వీడు ప్రతిసారి రెడ్ క్యాండిల్ పడాలి, కింది దిగాలి అని మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారా? తప్పదండి. మనం ఇంకా పైకి స్ట్రాంగ్గా మూమెంట్ జరగాలంటే కొంచెం ఒక 2-3 క్యాండిల్స్ కింద పడడం కంపల్సరీ అండి. అది తప్పనిసరి. ఎందుకంటే ఏమంటారు కదా, పులి 2 అడుగులు వెనకేసిందంటే దాని అర్థం 10 అడుగులు ముందుకు వేయడానికని. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుందండి. ఇది ఇంకొంచెం పైకి ఎగబాకాలంటే ఖచ్చితంగా కొంచెం కిందికి దిగాల్సిందే. దిగితేనే అప్పుడు ప్రైస్ మొమెంటం అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? దానికోసమే రెడ్ క్యాండిల్ ఇంకొంచెం దిగాలి అంటున్నాను. దయచేసి నెగిటివ్ ఆలోచించకండి. అన్నీ అంతేనండి. ఇక నిఫ్టీ చెప్పానంటే ఆటోమేటిక్గా సెన్సెక్స్ చెప్పినట్టే. సెన్సెక్స్ కూడా అంతే, కొంచెం రివర్సల్ జరగాల్సిందే. రివర్సల్ జరిగితే మనం పైకి వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. ఇక బ్యాంక్ నిఫ్టీకి ట్రెండ్ లైన్ ఉంది. నిఫ్టీకి ఉందా? నిఫ్టీకి ఉంది, సెన్సెక్స్ అన్నిటికీ ట్రెండ్ లైన్ ఉందండి. జస్ట్ ఇది ఎప్పుడైతే ఇలా రివర్స్ అయ్యి ఇక ట్రెండ్ లైన్ వరకు వస్తుందో ఒక లెవెల్లో మార్కెట్ అనేది పైకి వెళ్తుందండి. 1,000, 1,500, 2,000 పాయింట్స్ వరకు కూడా వెళ్ళొచ్చు సెన్సెక్స్ అయితే. నిఫ్టీ అయితే 1,000 పాయింట్స్ వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ 1,500 to 2,000 పాయింట్స్ పైకి ఎగబాకే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా, నిన్నటి మన ఒకసారి చూద్దామండి. నేను చెప్పానండి డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. ఇలా కొంచెం మార్కెట్ బాగా మొరాయించిందండి కిందికి రావడానికి. చూసారా, ఫస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ ఫస్ట్ 3 ఒకసారి 1 అవర్ క్యాండిల్ పెడితే అర్థమవుతుంది మనకి. ఫస్ట్ 2 అవర్స్ క్యాండిల్ అండి. ఫస్ట్ 2 అవర్స్ క్యాండిల్ అయితే ఆ రేంజ్లోనే ఈ బ్లూ డే ఆఫ్, రెడ్ డే ఆఫ్, ఈ రెండింటి మధ్యనే ప్రైస్ అక్కడక్కడనే తిరిగిందండి. ఆఫ్టర్ అంటే ఇప్పుడు 11:15 తర్వాత కొంచెం మార్కెట్ కింది దిగడం మొదలైంది అప్పుడే థర్డ్ క్యాండిల్ నుంచి. ఓకేనా, ఇప్పుడు చూడండి డే ఆఫ్, రెడ్ డే ఆఫ్, బ్లూ మేబీ డేలో, రెడ్ మేబీ డేలో. ఓకేనా, సక్సెస్. బ్యాంక్ నిఫ్టీ ఇద్దామండి. ఈ బ్లూ డే ఆఫ్ కింద, రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయిందండి. బ్లూ మేబీ డేలో, రెడ్ మేబీ డేలో. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు కొంచెం హిట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే ఇది వన్ సైడ్గా వెళ్ళలే కాబట్టి, ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వ ఉండొచ్చు కొంతమందికి. మళ్ళీ ట్రేడ్ ఎవరైతే తీసుకుంటారో ఆ స్టాప్ లాస్, ఆ లాస్ని కూడా కవర్ చేస్తూ ప్రాఫిట్లోకి రావచ్చండి. సెన్సెక్స్ చూద్దామండి. సెన్సెక్స్ కూడా డే ఆఫ్ కింద క్లోజ్. అన్నీ ఒక 1 అవర్ క్యాండిల్ చూసుకుంటే ఫస్ట్ 2 అవర్స్ మార్కెట్ కొంచెం మొరాయించిందండి. తర్వాత స్మూత్గా వెళ్ళిపోయింది. ఇక చూడండి డే ఆఫ్ కింద క్లోజ్ అయింది, మేబీ డేలోకి వచ్చేసింది.
నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, మూడు సక్సెస్ అయినాయి. ఇక మనము ఒక్కసారి నిన్న చెప్పిన ప్రీమియమ్స్ని చెక్ చేద్దామండి. నిన్న చెప్పిన ప్రీమియమ్స్ ఏంటంటే నేను ఇక్కడికి వెళ్దాం. పుట్ సైడ్ కదా, 23,800 పుట్ చూద్దామండి. 23,800 పుట్. ఏం చెప్పానండి, టూ 186 మీద క్లోజ్ అయితే 245 అన్నానండి. ఫస్ట్ 186 ఇక్కడ 186 245. ఓకేనా అండి, వచ్చేసింది చూడండి. 5 minutes క్యాప్. దీని మీద క్లోజ్ అయితే టార్గెట్ ఇది. ఇంకెక్కువ వెళ్ళింది, మనకైతే ఈ టార్గెట్ వరకు చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నానండి, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. 52,000 పుట్ అన్నానండి. అదేం చెప్పాను, 52,000 645 మీద 520 మీద క్లోజ్ అయితే 645, 520 645. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ కూడా సక్సెస్ అయిందండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కిందికి వచ్చింది. మనం ఈ డే ఆఫ్ మీద క్లోజ్ అయితేనే కదా తీసుకునేది, డే ఆఫ్ మీద క్లోజ్ అయినాక తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నానండి, సెన్సెక్స్ 78,600 పుట్. 78,600 పుట్. ఇదేం చెప్పానండి, $520 మీద క్లోజ్ అయితే అదే 520 795 మీద క్లోజ్ అయితే 990, 795 990. ఓకేనా, వచ్చినాయండి. ఓకేనా, మూడింటికి 3 సక్సెస్. సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ మీ కళ్ళ ముందరనే చూపించిన. ఇది నిన్నటి మన లెవెల్స్. ఓకేనా, ఇప్పటికైనా ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి గ్రూపులలో. ఓకేనా, మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే పార్ట్ టైం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు నా వీడియోలు చూస్తూ, నేను పెట్టిన లెవెల్స్ ప్రకారం. ఖచ్చితంగా నా సక్సెస్ రేట్ 95+ ఉంటుందండి. ఓకేనా, రేపటి లెవెల్స్ గురించి మాట్లాడదామండి. నిఫ్టీ 50 చూడండి, 23,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 కాల్ బై చేయండి. 23,450 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,650 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 51,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 50,800 కాల్ బై చేయండి. 51,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,700 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 77,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 కాల్ బై చేయండి. 77,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 77,800 పుట్ బై చేయండి. ఇది ఇండెక్స్ అండి, ప్రీమియం చెప్తాను చూడండి. నిఫ్టీ 50
23,300 కాల్ బై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రీమియం క్యాండిల్ 230 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. టార్గెట్ 350. 23,650 పుట్ బై చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రీమియం క్యాండిల్ ఖచ్చితంగా 170 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. టార్గెట్ 240. బ్యాంక్ నిఫ్టీ చూడండి. 50,800 కాల్ బై చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రీమియం క్యాండిల్ 542 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. టార్గెట్ 900. 51,700 పుట్ బై చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రీమియం క్యాండిల్ 505 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. టార్గెట్ 740. సెన్సెక్స్ చూడండి. 76,800 కాల్ బై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రీమియం క్యాండిల్ 995 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. టార్గెట్ 1331. ఒకవేళ 77,800 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 591 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడే బై చేసుకోండి. టార్గెట్ 772. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఈ విధంగా నా టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను చార్ట్స్ షేర్ చేస్తానండి. మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఓకేనా? నేను నా టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో జాయిన్ చేయించండి. ఎవరన్నా షేర్ మార్కెట్లో ఉంటూ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, లాస్ అవుతున్న వాళ్ళు, వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అంటే లాస్లో ఉన్నా కూడా చాలా తక్కువ లాస్లో. స్టాప్ లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది అండి, దీని మీద క్లోజ్ అయితే అన్నగా దీని మీద ఇది క్లోజ్ కాలేదు, ఇది క్లోజ్ కాలేదు, ఇది క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అయినప్పుడు ఈ క్యాండిల్కు ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకేనా? చూసారా? మీరు ఏదైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్ కంటే బిఫోర్ క్యాండిల్ లో, అది కూడా లో, ఆ బిఫోర్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి. సో అప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా రేర్గా హిట్ అయితే హిట్ అవ్వచ్చు, చాలా సందర్భాల్లో ఈ విధంగా పైకి వెళ్తుంది ప్రైస్. ఓకేనా? అన్నిటికీ వర్తిస్తుందండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. స్టాప్ లాస్ అదే విధంగా పెట్టుకోండి ఇక మీద. అది ఎన్ని పాయింట్స్ అన్న కానీ, ఎందుకంటే మీరు డేర్ చేయాల్సిందే. 500 అంటే నీ ఓటీఎంలోనే మీకు దొరుకుతాయి. 500, 5, 6 అట్లా ఓటీఎంలో దొరుకుతాయి. ఇందులో అయితే ఖచ్చితంగా ఇది ఓపెన్, ఇది క్లోజ్ ఎంత అండి? 821. ఈ ఓపెన్ ఎంత? 836. 836. ఈ లో ఎంత అండి? 698, 699 అంట. 137 ఇంటూ ఇది ఎంత? ఇది సెన్సెక్స్ కాబట్టి 20. ఇంత స్టాప్ లాస్ 2740 పెట్టుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? ఇది ఇక్కడ దాకా రాలేదు కదా, మళ్ళీ పైకి వెళ్ళింది కదా. మీరు తీసుకునేది ఎక్కడ? 836, 990, 990కే కదా మనం టార్గెట్. మైనస్ 836 ఇంటూ, అంటే చూసారా? అంటే 1:1.5, 1:2 కాదు, 1:1 కూడా కాదు, 1:1.5 ఉంటుందండి. అయితే లాస్ అయితే 1% లేదంటే 1.5% ప్రాఫిట్. ఇంక ఇది ఎక్కువ ఉంటుందండి. మీరు ఇది చూసుకుంటే ఇది ఎక్కువ. నేను ఇక్కడికే చెప్తున్నాను. ఇక్కడ దాకా చూస్తే 3-4% కూడా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఫాలో అండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.